సో చాలా మంది అంటే సెలబ్రిటీని పెళ్లి చేసుకోవాలని చాలా మంది కోరిక ఉంటుంది, అరే నేను వీళ్ళు చేసుకుంటా అని. కానీ చేసుకున్న తర్వాత అరే నా పెళ్ళికి ఎవరు వస్తారు, సెలబ్రిటీ గెస్ట్లాగా ఎవరు వస్తారు ఉంటుంది కదా మనకి, ఈయన వస్తారా అని చెప్పి. సో మీకు మీ పెళ్ళికి ఈయన సెలబ్రిటీ అని తెలుసు, సో ఎవరు వస్తారు అని చెప్పి మీరు ఏమైనా అడిగారా వీళ్ళు పిలుద్దాము అని? జీరో అసలు అది ఎందుకు మీరు అడిగినాక అవును నాకు అది ఎందుకు రాలేదు అప్పుడు అనిపిస్తుంది. అసలు జీరో. మీరు ఎంతమందిని పిలుస్తున్నారు, మేము ఎంతమందిని పిలుస్తున్నాం. నాకు కూడా కొంచెం ఏంటంటే ఎవరినన్నా పిలవాలన్నా కూడా మోమాటమే, అంటే ఏ పనులు ఉంటారో ఏమోలే అని. ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచి కూడా వస్తుంది, హే అవును నీ పెళ్ళికి ఎవరు వస్తున్నారు, సెలబ్రిటీ కదా మీ ఆయన అని చెప్పి అడిగారు. కానీ నేను అబ్బాయిని ఎప్పుడు అడగలేదు ఎవరు వస్తున్నారు. జనరల్లీ మమ్మీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మీ సైడ్ ఎంతమంది మా సైడ్ ఎంతమంది, కానీ స్పెసిఫిక్ గా ఎవరు అన్న డిస్కషన్ రాలేదా? అబ్బా నేను కానీ చేసుకుని ఉంటే నాకు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి గారు అందరిని పిలిచండి అని చెప్పేదాన్ని తెలుసా. అయ్యో మీకు ఐడియానే రాలేదైతే. ఐడియా రాలేదు. ఇప్పుడు ఏ టెన్షన్ ఆ టెన్షన్, అయ్యో పెళ్లి లేట్ అవుతుంది, టైం అయిపోతుంది, ఏ ఉంటాయి టెన్షన్స్. 14th అనుకున్నాం. అంటే వాళ్ళు ఉండేది వరంగల్, మేము ఉండేది సిద్దిపేటలో. సో అందరు రావడానికి మధ్యలో స్పేస్ కావాలని మేము షామీర్పేట అలంకృత రిసార్ట్లో పెట్టుకున్నాం పెళ్ళి. సో వాళ్ళు పొద్దున్న లేసి బస్సులో రావాలి, మేము అక్కడ నుంచి మేము మా వెహికల్స్లో రావాలి, పెళ్లి వెహికల్లో వచ్చి అందరం ఓ దగ్గర గ్యాదర్ అయ్యే టైంకి పెళ్లి కావాలి. సో ఆ టెన్షనే ఎక్కువ ఉండేది అందరికి. 14th మ్యారేజ్ అనుకున్నాము, అయ్యగారు లేదు 14th కాదు 10th బాగుంది అని అంటే 10th షిఫ్ట్ చేసుకున్నాము. సో తాళి కట్టినప్పుడు ఎవరు ఇచ్చారు, మీరు ఇచ్చారా? నేను ఎందుకు ఏడుసా? నేను కట్టకముందే అంటే నేను అనుకున్న అమ్మాయి నా లైఫ్ లోకి రాబోతోంది అని చెప్పి కొంచెం ఎమోషన్ అవుతారు కదండి ఈ మధ్య కాలంలో, వీడియోలో చూస్తున్నాం మేము. అంటే నేను ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు, అంటే ఎన్ని ఎమోషన్స్ ఉన్నా నేను మొత్తం ఎక్కువ లోపలనే పెట్టుకుంటా. 90% ఓన్లీ కొంచెం అగ్రెషన్ లేదంటే కామెడీ, నాలో ఉన్న హ్యూమర్ పోర్షనే ఎక్కువ జనాలకు ప్రొజెక్ట్ అవుతుంది. ఎమోషనల్ యాంగిల్ ఎప్పుడు నేను బయటకు తీసుకురాను, చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తా. సో అంటే అదేదో చెప్పొద్దని కాదు, బేసికల్ నాకేందంటే ఎవరితోట ఉంటే వానికి వస్తే నవ్విస్తే చాలు అన్నది నా మెయిన్ ఇంటెన్షన్ ఉంటుంది. అయితే మీలో ఎమోషన్ అనేది డైరెక్టర్లు తెప్పించాలి తప్ప మీకు మీరుగా తయారైతే అంతే. అవును, డైరెక్టర్లు చెప్తే సీన్ చెప్తే తప్ప నేను మ్యాక్సిమం నేను మీరు యాక్చువల్గా నేను ఫస్ట్ సినిమా రాసినప్పుడు కూడా అందులో ఒక క్యారెక్టర్ చచ్చిపోవాలి అంటే ఎమోషన్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అంటే నేను వద్దని. సో కానీ ఆ పాయింట్ చాలా మంది అన్నారు, ఎవరికన్నా ఏమన్నా అయ్యి ఉంటే ఎమోషన్ ఎక్కువ వర్కౌట్ అవుతున్నారు. సో నేను రాసేటప్పుడు కూడా నేను కొంచెం ఆ పోర్షనే టచ్ చేయబుద్ధి కాదు నాకు. కానీ అఫ్కోర్స్ దట్స్ అ మిస్టేక్, అది నేను ఇప్పుడు నేర్చుకున్నా నెక్స్ట్ దానికి చేంజ్ చేయడానికి. బట్ ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ నేను. సో అందుకనే నేను ఏడవ. నా పాయింట్ ఏంటంటే కలిసి ఇష్టపడే చేసుకున్నారు కదా. సో ఏమోనండి వీడియోలో చూస్తున్నాం కదా మేడం, మనం హస్బెండ్ వైఫ్ ఇట్లా రాగానే అయ్యో అని ఏడుస్తా ఉన్నారు కదా, అట్లా ఏమైనా ఏడ్చారేమో అని. నేను ఏడవలేదు. నేను అసలు తాళి కట్టక ముందే చేతిలో ఏడవడం. ఎందుకు మీరు అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతున్నా అని, మళ్ళీ రైట్ డెసిషన్ ఏంటి ఇప్పుడు జోక్ ఏంటంటే మండపం మీద పీటల మీద కూర్చున్నాక రైట్ డెసిషన్ అని ఆలోచిస్తున్నారా? అదే జోక్ ఏంటంటే బేసిక్ గా అసలు జాబ్ చేసేటప్పుడు వీళ్ళు అమ్మనాన్నతో కలిసి ఉండరు చాలా మంది. కానీ ఏదో పెళ్ళి అవ్వగానే మొత్తం ప్రపంచం దాటేసి వెళ్ళిపోతున్నట్టు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు నాకు ఆ పాయింట్. మళ్ళీ పెళ్ళైనాక 90% అమ్మ నాన్నల దగ్గరనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటండి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది, రోజు ఇంకా నేను మా అమ్మ దగ్గర ఉండలేను, ఆఫీస్ ఉన్నా చివరికి వెళ్ళేసరికి అమ్మ దగ్గరికే కదా. హైదరాబాద్ ఉన్న లోకే చెప్పేసి వెళ్ళాలి, అడిగేసి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు మనం హాస్టల్లో ఉన్నప్పుడు మన ఇష్టం, అసలు ఎవరితో సంబంధం లేదు, మన పేరెంట్స్ దగ్గర కావాలంటే వెళ్ళొచ్చు. అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్నిసార్లు వెళ్ళలేకపోవడం ఉంటుంది. వాటి చెప్తారు ఆయన స్ట్రిక్ట్ పెడతారు ఏమైనా, నాకు చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని. నేను అదే నవ్వొస్తుంది నాకు అసలు. నేను రేపు వరంగల్ పోతున్నా, సరే అంటే పర్మిషన్ తీసుకోను కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. రెండిటికి డిఫరెంట్ ఏంటి? పర్మిషన్ అంటే వెళ్ళాలా అని అడగడం కదా, నేను వెళ్ళాలా అని అడగను, వెళ్తున్నా అని చెప్తా. ఆల్రెడీ అన్ని సర్దేసుకొని నేను ఇప్పుడు వెళ్తున్నా అని చెప్పేస్తారా? లేదు, రేపు వెళ్తున్నా అని ఈరోజు చెప్తా. రేపు ఏమైనా ప్లానింగ్స్ ఉంటే కొంచెం దింపిరా అట్లా. సో అట్లా అది డిఫరెన్స్. ఏంటంటారు? నేను నిజమే చెప్తున్నారా? నిజమే అంతే. అంటే నాకు అట్లా ఏముండదు. నీకు నచ్చిన దగ్గర నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, దాంట్లో ఏమున్నది ఏం లేదు కదా. ఆయనకి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, మొన్న వెళ్తా అన్నావు కదరా వెళ్ళలేదేంటి, వెళ్తావా? మీరు అట్లా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా హస్బెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తా అంటే?
లేకపోతే షూట్ ఉందని వెళ్ళిపోతాడు కదా, అదేదో చెప్పెళ్తే బెస్ట్ కదా. ఇది బాగుంది కదా. వన్ డే ట్రిప్స్ అయితే షూట్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతా చాలా వరకు. షూట్ ఉందని వెళ్ళినా అర్థమైద్ది. షూట్ అంటే యాక్చువల్గా స్పెసిఫిక్గా ఉంటాడు. 6 o'clock షూట్ అయితే 5:50కి అలారం పెట్టుకొని 2nd 3rd అలారంకి లేస్తాడు. అదే క్రికెట్ అనుకోండి 10th అలారంకి లేస్తాడు. ఏంటి ఇంతసేపు మోగినా అంటే ఈరోజు షూట్ కాకపోవచ్చు అని చెప్పేసి అప్పుడు సరే ఎటు వెళ్తున్నావు అని. స్ట్రిక్ట్ వైఫా, జోవియల్ వైఫా, లేకపోతే ఫ్రెండ్లీగా ఉండే వైఫా? మేము ఇప్పుడు షోలో ఎట్లున్నామో ఇంట్లో కూడా అట్లే ఉంటాం మేము. మాకు అది అలవాటు. మేబీ అట్లా ఉండే తనకు కూడా మేబీ. మిమ్మల్ని ఎక్కువ బూస్టప్ చేసేది భవానీ గారే అన్నట్టుగా అనిపిస్తుంది ఆవిడ మాటల్లోని, ఆ చలాకీలోని. అంటే మీరు ఎటువంటి మూడ్ స్వింగ్లో ఉన్నా వెంటనే ఆమె చేంజ్ చేసేసేటట్టు. 90% నేను రిలాక్స్ జోన్లోనే ఉంటా. కానీ ఏదన్నా అటు ఇటు వచ్చినా అంటే ఇద్దరికి ఉన్న అలవాటు అది. తనకు ప్రాబ్లం తనేమన్నా ఉన్నా తెలిసిపోతుంది కదా. సో మనకి మినిమం తెలిసిపోతుంది. ఒకరితో మనం జర్నీ చేస్తున్నామంటే వాళ్ళ మూడ్ స్వింగ్ ఏందనే తెలిసిపోతుంది. ఉంది అంటే డెఫినెట్లీ మేము మాట్లాడతాం. అది మాకున్న అలవాటు. మాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే మేము కొంచెం డల్ ఉంటే మా పాపనే వచ్చి అడుగుతుంది. పాప ఏజ్ 3.5 years కానీ ఏమైందా అని దగ్గరకు వస్తే ఇట్లా హక్ చేసుకొని. సో ఇంకా అసలు అది మాత్రం గిఫ్ట్ అనుకోవాలి మేము. సో అట్లా మా ముగ్గురికి ఉన్న అలవాటు అక్కడ నుంచే స్టార్ట్ అయింది మాకు. ఫ్యామిలీ హగ్ ఏమన్నా ఫ్యామిలీ హగ్ ఇది మాత్రం వర్కౌట్ చేయాలి. ఫ్యామిలీ హగ్ ఏదైతే ఉందో నిజంగా పిల్లల దగ్గర నుంచి అది వర్కౌట్ చేయాలి, నేర్పించాలి పిల్లలకి కూడా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు తను పాప గురించి పేరెంటింగ్ కోర్స్ చేసింది. సో పేరెంటింగ్ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు బయట వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తూ ఉంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే. సో అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే పేరెంటింగ్ కోర్స్ నేర్చుకొని పిల్లలను మంచి జోన్లో పెట్టాలని. మా పాప అసలు ఒక డేలా ఒక 5 minutes కూడా ఫోన్ చూడదు. అసలు ఫోన్ అనే అలవాటు లేదు. ఏమన్నా టీవీ పెడితే కొన్ని శ్లోకాలు పెడుతుంది, లేదంటే అప్పుడప్పుడు ఏదన్నా కామిక్ వీడియోస్ ఏమన్నా ఉంటే అదొక 1/2 hour కంటే ఎక్కువ చూడలేదు. ఎందుకంటే చెప్తుంది ఇది నీ టైం అని చెప్తుంది, చూస్తుంది. నీ టైం అయిపోయిందని అంటే ఓకే మమ్మీ టీవీ బంద్ చేసి వెళ్ళిపోతుంది. ఆమెకి ఎంతసేపు మనుషులతో ఆడుకోవడం అలవాటు చేసింది ఈమె. సో అది చాలా ఎగ్జాక్ట్లీ. సో ఆమె గేమ్లు ఆడుతూ ఉండాలి. ఆడుతూ ఉండి ఏం చేస్తా అంటే ఏదైనా మంచి పని చేసింది అనుకో, బాగా చేసినావు నాన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా చిన్నపిల్ల, అది తీసుకొచ్చి స్టార్స్ అట్లాంటివి తీసుకొచ్చి పెడుతుంది గుడ్ జాబ్ అని. అది ఆమెకు బయట అట్లా అలవాటే ఎట్లయిపోయిందంటే సపోజ్ డాడా నువ్వు ఫోన్ ముట్టకని అంటది. సరే నన్ను పక్కన పెట్టిన అనుకో గుడ్ జాబ్ డాడా అని ఆమె తీసుకొచ్చి ఆ స్టిక్కర్ నాకు అట్లా అలవాటు చేసుకుంది. సో అది చాలా లైవ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఇంట్లో. అండ్ నేను మీది ఫ్యామిలీ వీక్లో చూసినప్పుడు పాప చేత శ్లోకాలు అవి చెప్పించారు కదా. మీరు ఒక పేరెంటింగ్ కోచ్ అన్నప్పుడు నాకు మీరు ఫస్ట్ నచ్చింది నాకు అదే అనమాట. ఎందుకంటే రీసెంట్గా తల్లిదండ్రులు పాపం వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఉండి పిల్లలు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఫోన్లు ఇచ్చేస్తూ ఉన్నారు, లేదంటే టీవీలో ఏదో ఆన్ చేసి పెట్టేస్తూ ఉన్నారు తప్ప ఆ ఫ్యామిలీ టైం అన్నది ఇవ్వట్లేదు పిల్లలకి. అవును. సో దాని గురించి నిజంగానే మిమ్మల్ని అడగాలనుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక్కసారి అంటే వాళ్ళు కరెక్ట్గా ఎడిక్ట్ అయ్యే ఏజ్ ఏదంటారు? వాళ్ళకి మనం నేర్పిస్తున్నాం. ఎడిక్ట్ అయ్యే ఏజ్ అసలు ఫస్ట్ 2 years ఫోన్ అదేమి ఇవ్వద్దు. వీడియో కాల్ గ్రాండ్ పేరెంట్స్కి, ఎందుకు అంటే యూఎస్లలో అలా ఉంటారు కాబట్టి పేరెంట్స్ కొంచెం వీడియో కాల్స్ అవి అలౌ చేయొచ్చు. ఎందుకు అని అంటే కనెక్షన్ ఉండాలి, రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలి కాబట్టి గ్రాండ్ పేరెంట్స్తో కానీ క్లోజర్ ఫ్యామిలీ రిలేటివ్స్తో కానీ. అది అయిపోయి ఏమైపోతుందంటే మదర్స్ ఫాదర్స్ ఆఫీస్ కాళ్ళల్లో ఉంటూ, లేదు అని అంటే పేరెంట్స్ ఇంట్లో లేకపోవడంతో ఎవరైనా నానీకో లేకపోతే హెల్పర్కో మెయిడ్కో ఇచ్చినప్పుడు ఆ మెయిడ్కి ఈ చైల్డ్కి ఉన్న ఎనర్జీ ఆ మెయిడ్కి సరిపోవట్లేదు. సరిపోకపోవడంతో ఏం చేస్తారు, ఫోన్స్ ఇస్తారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ జంక్ అలవాటు చేస్తారు. ఫస్ట్ కామ్ డౌన్ చేయడానికి షుగర్ ఎనర్జీ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది. ఫోన్స్ టీవీస్ వల్ల పిల్లలు ట్రిగర్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఇవన్నీ అవ్వడం వల్ల జనరల్గా పేరెంట్స్ టచ్ కానీ పేరెంట్స్ మాట్లాడితే రెస్పాండ్ అవ్వడం కూడా తగ్గిపోయింది చిల్డ్రన్లో, ఈ జనరేషన్ చిల్డ్రన్లో. ఇప్పుడు మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చేస్తుందా, రాగానే కాల్స్ జాయిన్ అయిపోతారు. హగ్ చేసుకోనో లేకపోతే అసలు నేను పేరెంట్ ఒక మదర్ హగ్ లేని చిల్డ్రన్ ఎంతో మందిని చూశాను. అంటే వాళ్ళు బిజీ అవును మీరు ఇవాళ మీ కిడ్నీ హగ్ చేసుకున్నారా, 2 years కిడ్ అనుకోండి 3 years కిడ్ అనుకోండి, కిడ్నీ హగ్ చేసుకున్నారా అని అంటే లేదండి ఏముంది అందులో. కానీ చిల్డ్రన్ నీడ్ ఇట్. మన మదర్స్కి అది అవసరం లేకపోయినా, మదర్స్కి జనరల్లీ అది అవసరము, కానీ చిల్డ్రన్కి అది ఇంకా అవసరం.
అది మిస్ అయిపోతారు. డే టు డే స్కెడ్యూల్, అది వాళ్ళ తప్పు కూడా కాదు, డే టు డే స్కెడ్యూల్లో పడి. ఎంతమంది పేరెంట్స్ చిల్డ్రన్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉంటున్నారు? మ్యాక్సిమం ఉండరు మెయిడ్స్ ఉంటారు, లేకపోతే హెల్పర్స్ ఉంటారు, అట్లా. అది వాళ్ళకి లోటు. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి మనం స్కూల్ బస్సులు దిగేసరికి పేరెంట్స్ అక్కడ వెయిట్ చేసేవాళ్ళు. అది వెల్కమింగ్, అమ్మయ్య మేము ఒక స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ నుంచి, స్కూల్ అనేది మనకు అప్పుడు స్ట్రెస్. ఇప్పుడు స్కూల్స్ లిబరల్ అయిపోయినా కానీ కూడా ఇంటికి వచ్చేసరికి ఒక రిసీవింగ్ హ్యాండ్ ఉండాలి. అది ఇప్పుడు చిల్డ్రన్కి లేదు. అది మనం ఎంత ఆలోచించినా అది మనం వాళ్ళకి చేసే లోటే. అది దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? ఎవరో ఒకరు, అంటే అమ్మమ్మ నుంచినా కానీ కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మమ్మీ వచ్చి తన రోల్ తను ప్లే చేయాలి. మమ్మీ కానీ డాడీ కానీ అది ఎవ్వరం చేయలేకపోతున్నాం ఈ జనరేషన్లో. ఆ రీజన్ వల్లనే నేను అయాంతికని 3 years వర్క్ ఫ్రమ్ హోమ్ చేశానండి తన్ని బ్రింగింగ్ అప్ కోసం. ఫస్ట్ 3 years షీఈస్ విత్ మీ ఓన్లీ. మా మమ్మీ వాళ్ళు మీరు ఇద్దరు బిజీ కదా మేము తీసుకెళ్తాం, లేకపోతే మా మామయ్య ఉండేవాళ్ళు అప్పుడు, మేము తీసుకెళ్తామంటే నాకు కోపం వచ్చేసేది. ఎందుకు తీసుకెళ్ళాలి, నేను చూసుకుంటా. అందరికీ ఉండేది అదే 24 hours. నేను వర్క్ నైట్ చేసుకుంటా, ఆఫీస్ వర్క్. నేను డైరీలో కూడా ఫస్ట్ ప్రయారిటీ అయాంతికాస్ నీడ్స్ అనే రాసుకుంటా. ఫస్ట్ అయాంతిక నీడ్స్, తర్వాతే నా ఆఫీస్. అట్లా కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా అయిపోయినారంటే పిల్లలకి డబ్బులు ఇస్తే మంచి లైఫ్ ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు, కానీ వీళ్ళ టైం ఇస్తే మంచి లైఫ్ ఇచ్చినట్టు. అది పేరెంట్స్కి మిస్ అయిపోతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ కూడా మళ్ళీ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అబ్బా మా బేబీకి ఇది చేయలేకపోయినాం. ఆ గిల్ట్ ఏదో వాళ్ళు ఏదో ఒకటి తప్పు చేసిన తర్వాత అప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు, ఇది మన వల్ల అయింది, మనం అటెన్షన్ ఇవ్వాల్సిందేమో. పిల్లలు మొండైపోతారు. పిల్లలు పేరెంట్స్ మాట వినరండి, బేసికల్గా వినరు, స్టబర్న్ తయారవుతారు. కానీ పిల్లలు పిలిచినప్పుడు పేరెంట్స్ కూడా వినరు, బిజీగా ఉండి. అది వాళ్ళు అసలు రెక్టిఫై కూడా చేసుకోరు. అవును వాళ్ళు వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే మేము బిజీగా ఉన్నాం అందుకే మేము పలకట్లేదు. కిడ్స్ గేమ్ కూడా బిజీయే, అది వీళ్ళు అర్థం చేసుకోరు. ఆ రప్చర్ వల్ల మనం ఎట్లుండాలి అని అంటే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ సేమ్ టీమ్ అయిపోయి, నాన్న ఈ టైంలో నేను చదువుకుంటా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 1/2 hour బేబీ టీవీ చూసిందంటే ఆ డే మొత్తం టీవీ అడగదా, మమ్మీ ఇది నీ టైం, ఇప్పుడు డాడా ఇది నీ టైం. అట్లా సెగ్రిగేట్ చేసుకొని తను మెంటలీ మమ్మీ వాళ్ళు నాకు ఒక ఆప్షన్ ఇచ్చినారు, నాతో స్పెండ్ చేస్తున్నారు అన్న ఒక థింగ్తో ఉండాలి కిడ్స్. అలా కాకుండా డే అంతా వాళ్ళతో ఉండకుండా లాస్ట్కి నువ్వు ఇది చేయకు అది చేయ, ఎందుకు వింటారండి? వినరు. అలాంటి ఒక జనరేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. దట్ ఈస్ ద రీజన్ నేను పేరెంటింగ్ కోచింగ్. నిజంగా నాకు అది చూసినప్పుడు మంచిగా అనిపించింది. లిటరలీ నేను కూడా అది నేర్చుకోవాలి, ఎందుకంటే నేను కూడా ఇంత బిజీ షెడ్యూల్, ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాం, ఇంటికి వెళ్ళేసరికి నా కూతురు ఆడుతూ ఉంటుంది, వెళ్ళేసరికి అలసిపోయి వెళ్తాము, టైం ఇవ్వలేము. వస్తూ ఉంటుంది, ఆడుతుంది, కానీ అంత ఎఫర్ట్ మన నుంచి పెట్టలేను అనమాట. నేనైతే పెట్టలేను, ఎందుకంటే ఇక్కడ పరిగెట్టే వర్క్లో బిజీగా ఉండి. బట్ చూసిన తర్వాత అదే అనిపించింది, లిటరలీ అవును ఎంత మిస్ అవుతుంది, నిజంగా మనం కూడా అంత టైం ఇవ్వాలి అని చెప్పి నేర్చుకున్నాను. యాక్చువల్లీ నేను మీ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజమే కదా అరే అన్నట్టు అనిపించింది. అండ్ ఇవాళ ఇది విన్న తర్వాత ఇది నిజంగా నేను ఇంప్లిమెంట్ కూడా చెయ్యాలి అనిపించింది. నిజంగా అంటే కొద్ది రోజులు కష్టమవుతుంది, కానీ ఈ పీరియడే మనం మిస్ అవుతాం లైఫ్లో మళ్ళీ ఫర్దర్గా. ఎందుకంటే 6-7 years వచ్చిన తర్వాత పిల్లలు 2nd, 3rd classకి వెళ్ళిపోయిన తర్వాత స్లోగా వాడికి వాళ్ళ సర్కిల్ ఫామ్ అయిపోతుంది. సో ఆ టైంలో వాళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళ సేమ్ ఏజ్ గ్రూపు, వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి ఒకటే మైండ్ సెట్లో ఉన్నోళ్ళు ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో అప్పుడు మనకి తెలియకుండానే స్లోగా మన కంటే వాళ్ళ ఫ్రెండ్స్తో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది వెళ్ళిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే ఒక స్టేజ్లో వాడు ఏదైనా సీక్రెట్ షేర్ చేసుకోవాలన్నా కూడా మా పేరెంట్స్ కంటే ఫస్ట్ ముందు ఫ్రెండ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే మనమే ఫ్రెండ్స్ లాగా చిన్నప్పటి నుంచి వాళ్ళతో మూవ్ అవ్వగలిగితే అట్లీస్ట్ వన్ పేరెంట్ సో ఏదున్నా కూడా ఫస్ట్ మనకు చెప్పగలిగేలాగా ఉండాలి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. సో అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అన్నది ఇప్పుడు జస్ట్ మేము 3.5 years కాబట్టి ఇట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్. సో అందుకని మేము ముందు నుంచే ఆ ప్రాసెస్లో ఉన్నాం. సో హోప్ థింగ్స్ విల్ గో ఇన్. For more videos like this, subscribe Big TV channel.